అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రపంచ తయారీ హబ్ ఎవరంటే టక్కున వినిపించే పేరు చైనా. కానీ భవిష్యత్తు మాత్రం ఆ దేశానిది కాదు. ఎందుకంటే తయారీ రంగంలో డ్రాగన్కు ఇప్పుడు భారత్ నుంచి పోటీ పెరుగుతోంది. భారత్ ఎప్పటి నుంచో చైనా స్థానాన్ని భర్తీ చేసే దిశగా అడుగులేస్తోంది. తాజాగా ఇండియాకు ఆ దిశగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనాకు అవకాశాలు క్రమంగా దూరం అవుతున్నాయి. ఇండియాలో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సక్సెస్ స్టోరీనే దీనికి ఉదాహరణ. చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ను తలదన్నే స్థాయిలో భారత్లో యాపిల్ సక్సెస్ కొనసాగుతోంది. మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్స్ చైనాకు గుడ్ బై చెప్పడానికి, భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడే డ్రాగన్ కన్ను కుట్టింది. భారత్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని దెబ్బతీయాలని కుట్రలు మొదలుపెట్టింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. పైకి డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ చేయాలంటుంది, లోపల మాత్రం గోతులు తవ్వుతూనే ఉంది. ఇప్పటికే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీకి గండి కొట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ కోసం భారత్లో ఐఫోన్లను తయారు చేసే తైవాన్ దిగ్గజ కంపెనీ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీల నుంచి తన ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బందిని వెనక్కి తీసుకుంటోంది. గత 2 నెలల్లోనే దక్షిణ భారత్లోని ఫాక్స్కాన్ ప్లాంట్లలో పనిచేసే దాదాపు 300 మందికి పైగా సాంకేతిక సిబ్బందిని చైనా వెనక్కి తీసుకుంది. అయితే ఈ ఆంక్షల కారణంగా భారత సంస్థలకి తాత్కాలిక ఇబ్బందులే తప్ప దీర్ఘకాలికంగా వచ్చే ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ చైనా మరీ ఈ స్థాయికి దిగజారిపోవడానికి రీజన్ ఏంటి? కోవిడ్ తర్వాత అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ దేశాల కంపెనీలు చైనా +1 విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ఉత్పత్తి యూనిట్లను చైనా నుంచి భారత్, వియత్నాం వంటి దేశాలకు తరలిస్తున్నాయి. యాపిల్ సంస్థ అయితే ఇప్పటికే తన ఐఫోన్లలో 20% భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. వచ్చే ఏడాది కల్లా దీన్ని మరింత పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఇక్కడే చైనా వెన్నులో వణుకు మొదలైంది. ప్రపంచ తయారీ ఫ్యాక్టరీగా తనకున్న ఆధిపత్యం ఎక్కడ చేజారుతుందో అన్న భయం చైనాలో మొదలైంది. దీనికి తోడు గల్వాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత మన దేశం చైనా కంపెనీల పెట్టుబడులపై కఠిన ఆంక్షలు విధించింది. మన టెలికాం కంపెనీలు ప్రారంభించిన 4G, 5G నెట్వర్క్ల విస్తరణలోనూ ప్రభుత్వం చైనా కంపెనీలను అనుమతించలేదు. ఈ అక్కసుతోనే చైనా ప్రభుత్వం మన దేశ కంపెనీలకు టెక్నాలజీ బదిలీ, నిపుణులైన సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు కట్టుదిట్టం చేస్తోంది. తద్వారా తయారీ రంగంలో భారత్కు అంత సీన్ లేదని ప్రపంచ స్థాయి సంస్థలకి చెప్పాలనేది చైనా ప్లాన్. భారతీయుల్లో టాలెంట్ లేదని చైనా ముందు నుంచి నమ్ముతుంది. కానీ అంతర్జాతీయ సంస్థలకు చైనా కుట్రల గురించి తెలియందేం కాదు. భారత్ సత్తా గురించి అనుమానాలు లేవు. నిజానికి ఈ మార్పునకు ఎన్నో కారణాలు ఉన్నాయి. యాపిల్ తన తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. ఈ వ్యూహం కోవిడ్ మహమ్మారి సమయంలోనే ప్రారంభమైంది. ట్రంప్ వాణిజ్య విధానాలు, ఏప్రిల్ 2న ప్రారంభించిన పరస్పర టారిఫ్ విధానం దీనికి మరింత ఊపునిచ్చింది. ఈ విధానం చైనా నుంచి దిగుమతయ్యే ఐఫోన్లపై 30% భారీ సుంకాన్ని విధించగా, భారత్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వాటికి కేవలం 10% సుంకం మాత్రమే వర్తించింది. ఇది యాపిల్ ఖర్చుల్ని ఆదా చేసింది. ఏప్రిల్ 11న వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ కు ట్రంప్ టారిఫ్ మినహాయింపు ప్రకటించినప్పటికీ యాపిల్ తమ ప్రణాళికను మార్చుకోలేదు. భవిష్యత్తులోనూ అమెరికాలో విక్రయించే చాలా ఐఫోన్లు భారత్లోనే తయారవుతాయని టిమ్ కుక్ స్పష్టం చేశారు. ఇక్కడ ట్రంప్ మరోసారి జోక్యం చేసుకున్నారు. భారత్లో ఉత్పత్తి అయ్యే ఐఫోన్లు అమెరికాలో విక్రయిస్తే 25% సుంకాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మళ్లీ టిమ్ కుక్ ను హెచ్చరించారు. అయినా టిమ్ బెదరలేదు. ఒకవైపు ట్రంప్, మరొక వైపు జిన్పింగ్ భారత్లో యాపిల్ యూనిట్లను దెబ్బ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఎప్పటికీ వర్కౌట్ కావు. ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలకు ఇండియా బెస్ట్ ఆప్షన్.
అతిపెద్ద మార్కెట్గా, అత్యధిక శ్రామిక శక్తిగా ఉన్న దేశంగా ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. ఇన్ని సానుకూలతలను కాదని చైనా, అమెరికా ఒత్తిళ్లకు ఎవరూ తలొగ్గరు. ట్రంప్ ఆదేశాలను టిమ్ కుక్ లైట్ తీసుకోవడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. త్వరలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు భారత్కు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా టెస్లా ఎంట్రీకి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది. టిమ్ కుక్ ను ఆదేశించినట్లే మస్క్ను కూడా భారత్లో టెస్లా ప్లాన్స్ పెట్టొద్దని ట్రంప్ బెదిరించారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్ చిచ్చు రచ్చరేపుతోంది. సో త్వరలోని టెస్లా ఎంట్రీపై ప్రకటన రావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో యాపిల్ సహా అంతర్జాతీయ సంస్థలు చేయాల్సింది ఏంటంటే చైనా సాంకేతిక సిబ్బందికి ప్రత్యామ్నాయంగా భారత ఎక్స్పర్ట్స్ ను రిక్రూట్ చేసుకోవడమే. అలా చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వస్తువుల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచ తయారీ హబ్గా ఎదగాలన్న భారత్ లక్ష్యమూ నెరవేరుతుంది.